నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలులోని అంబేద్కర్ భవనం నందు జరిగిన 92వ జాతీయ భారత వైమానిక దళ వేడుకలలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కొనియాడిన దామచర్ల నగరంలో అట్టహాసంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నగరంలోని వివిధ ఆలయాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టిన భక్తులు ఇక వివరాలకు వెళతాయి. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనం నందు జరిగిన 92వ జాతీయ భారత వైమానిక దళ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ దేశం ప్రశాంత వాతావరణంలో ఉందని అంటే దానికి కారణం రక్షణ సిబ్బంది అని కొనియాడారు. సైనికుల ఉద్యోగుల సంక్షేమం కోసం తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లాలో సైనిక భవనం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. అమరజీవుల చిహ్నంగా ఒంగోలు నగరంలో స్తూపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనీ కుమారి, డిఫెన్స్ అసోసియేషన్ చైర్మన్ నెప్పలి నాగేశ్వరరావు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ రవీంద్రరెడ్డి, డాక్టర్ కటారి వసంతతో పాటు మాజీ సైనిక ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకాశం జిల్లా మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుకు 1,70,000 రూపాయల చెక్కును అందజేశారు. వేసేయండి చెప్పారు, కానీ మనం డిసిప్లిన్ పీపుల్ అవ్వడం వల్ల కొద్దిగా వెనకాడుతున్నాము. వారి దయాంత హృదయానికి మనం అందరం ఎంతో సంతోషించవలసి ఉంది. వారు ఒక ప్లేస్ అనేది చూపిస్తే రామారావు చాలా ప్రతిభను కనపరిచి ఒక 1962 తప్ప మిగతా అన్నింటిలో విజయం సాధించారు. 1962 మనని కొంచెం దొంగచాటు దెబ్బ కొట్టారు. అంతకు మించి మన జోలికి ఎవరు రాలేకపోతారు. ఇప్పుడు ఈరోజు పొజిషను వరల్డ్ క్యాటర్లో చెప్పటం నాలుగో స్థానం, కానీ 4వ స్థానం కాదు, 3వ స్థానానికి వచ్చాం. ఈరోజు మేక్ ఇండియా ప్రోగ్రాంలో మనం అనేక వెపన్స్ షార్ట్ పీరియడ్లో ఇండియన్స్ అనిపించుకున్న ఆ విషయం 40 సంవత్సరాలు బట్టి ఒక్కొక్క ప్రోగ్రాం మనం 7, 8, 9, 10 సంవత్సరాల లోపలే పూర్తి చేసి
మన ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులకు శుభాకాంక్షలు. మన ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి, దాని గురించి మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేసే అవసరం లేదు. కానీ మనందరికీ తెలిసిన విషయం ఒకటి, అంత చిన్న 4 పైలట్స్ తోటి 4 ఎయిర్ క్రాఫ్ట్ తోటి చేసిన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలో 4వ స్థాయిలో ఉంది. కేవలం ఎయిర్ క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండడం మూలంగా కాదు, మన కేపబిలిటీని బట్టి ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము. అది కూడా టీఓటీ బేసిస్ మీద, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకి ఇస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు, మళ్ళీ తర్వాత వాళ్ళు యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా ఉండేటట్లు. అలానే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి, అటాక్ హెలికాప్టర్స్, ఇవిగాను ఆర్మర్డ్ వీటి చేయడానికి. వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డుపెట్టి వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనం ఎంత పీస్ఫుల్గా మనం అంతా కూడా ఇక్కడ తిరుగుతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఏదైతే దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన వాళ్ళంతా కూడా వెళ్తారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో. అది కూడా ఇందాక మాట్లాడాను, రాగానే అడిగారు ఏమేమి ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, పెండింగ్లు ఏమున్నాయి, మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం. పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరికి ఆ రోజు తీసుకెళ్ళాం. మనకు ఉండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించడం జరిగింది. కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా అవుట్ సైడ్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది. మన 2022లో అలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట, అదేదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా కూడా పరిశీలన చేస్తాం. ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకి ఏం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇటీవల జనసేన పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ ను కాపు సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో రామ్నగర్ లోని సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ అధ్యక్షత వహించారు. కంది రవిశంకర్ జనసేనలోకి రావడం శుభ పరిణామమని కాపు నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతంగా తయారు చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. జనసేన కార్యకర్తలకు అండగా తాను కూడా నిలబడతానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేగంగా స్పందిస్తున్నారని, అదే వేగం ప్రతి కార్యకర్తల్లో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తనని సత్కరించిన కాపు సంఘం నేతలకు రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చరపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, వంగుల నగర జనసేన పార్టీ కార్యదర్శులు ఆకుపాటి ఉషా, మాదాసు సాయినాయుడు, 16వ డివిజన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు అల్లూరి శ్రీహరి, కర్రీ శ్రీకాంత్, 20వ డివిజన్ అధ్యక్షురాలు శీలం నాగేంద్ర కుమారి, 19వ డివిజన్ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, 9వ డివిజన్ అధ్యక్షులు నరసింహారావు మరియు నాయకులు కాసాని వాసు, తిరుమల శెట్టి వెంకట్రావు, ఆంజనేయులు, వల్లంశెట్టి, పాలెం సురేష్, శ్రీహరి, సూర్య ఏడుకొండలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. Sorry,
వచ్చారు రవిశంకర్ నాకు పార్టీలో చేరి కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి మనకు అయిపోయింది కన్ను వేసుకున్నాం అంటున్నారు. కానీ ఆయన చేరిన మరుసటి రోజు నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఉధృతంగా తిరుగుతూ ఉన్నారు. ఇది మనం చప్పట్లుగా ఆయన స్వాగతించాలి. ఎందుకంటే వచ్చిన వ్యక్తులే వెంటనే ప్రజా సంఘాలలో దిగుతారు. అంతేగాని ఏదో దేనికోసం వచ్చామంటే ఇళ్లలోనే కూర్చుంటారు, లేకపోతే పట్టణంకి వెళ్ళిపోతారు. నాయకుడు అనే వ్యక్తి కార్యకర్తలకి అందరికీ భరోసా ఇవ్వాలంటే వాళ్ళతో కలివిడిగా వాళ్ళతో కలుస్తూ మాట్లాడాలి. ఆయన దగ్గర నేను కొద్ది రోజుల్లో చూశాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చినా మాట్లాడుతున్నారు, పిలవంగానే వెళ్తున్నారు, అందరూ పాత వారితో సమన్వయం చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఉన్న జిల్లా అధ్యక్షులు గారు రియాజ్ గారితో కూడా ఒక సమన్వయంతో పోతున్నారు. ఎందుకంటే పార్టీ బలోపేతం కోసం అధినేత అడుగుదామని వచ్చిన వ్యక్తి. అలాంటి వారి వ్యక్తి చేరటం మనం అందరం ఇలాంటి వ్యక్తుల ద్వారా ఇంకా కొంతమంది వస్తారని వారి మిత్ర బృందం కానీ వారి రాజకీయ అనుభవంలో కానీ వారి బంధుత్వం కానీ మనకు తెలుసు. ఎలక్షన్ అయిపోయినా కూడా మేము ఉన్నాము. ప్రతి నెల మీటింగ్ ఒక చోట పెట్టుకొని మాట్లాడుతున్నామని తెలుస్తున్నామే మన కొద్దిరాజు సంజీవ్ అన్న గారు. ఇదివరకు మీటింగ్ పెట్టాలని కాపు కళ్యాణం పోవడం, ఇంకెక్కడికో వెళ్ళి కూర్చొని మాట్లాడుకునేవాడు 10 మందిని కలిసి. అందునుంచి ఇంతమంది ఆఫీస్ పెట్టి ఇక్కడ అందరినీ చేర్చేందుకు మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే గతంలో ఎలక్షన్ ముందు జనార్దన్ గారు కొన్ని వాగ్దానాలు చేశారు మనకి. ఆ వాగ్దానాలు కూడా నిర్వహించాలని మన పెద్దలు కాపులందరూ కూడా వెళ్ళి ఒకరోజు ఆయనతో మాట్లాడి, అయ్యా పలానా రోజు మాకు వాగ్దానం చేశారు, మాకు నెరవేర్చండి అని చెప్పని అడగాలని చెప్పని నేను సభాముఖంగా వాళ్ళందరినీ అడుగుతున్నాను. ఏదో అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోయింది, మనం వాడుకున్నారు, అంతకు వదిలేసాం కదా నన్ను వాళ్ళు కూడా ఉండిద్ది. కాబట్టి ఒకసారి మనం కూడా వెళ్ళి అడిగి గుర్తు చేస్తే మంచిది అనుకున్నాను. ఒకసారి పెద్దలందరూ కూడా పెద్ద మనతో వెళ్ళి అనుకోవాల్సిందిగా. అలాగే పేద విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా మన వంతు సహాయంగా మనం కొంతమంది టౌన్లో ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా మనం సహాయం చేయాలని కూడా సంజయ్ గారిని అడుగుతున్నాను. దీన్ని కూడా కనుక్కొని వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. తరఫున ఓటమికి మద్దతు తెలిపి ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగి మన నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గంలో కొన్ని చోట్ల కందుకూరైనా దర్శి అద్దంకి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అన్ని చోట్ల తిరిగి గెలుపుకి కృషి చేశాం. ఆ తర్వాత మనకు ఒక నాయకుడు కావాలని అనుకుంటున్నాం. ఎవరో ఒక కావాలి. మన వాళ్ళందరూ పీఆర్పీ అప్పుడు భయపడి పీఆర్పీ అప్పుడు వచ్చారు. తర్వాత ఎవరి వాళ్ళే భయపడి ఎవరు దీనిలో రాలేదు. కాపు సంఘం తరఫున మనమే ఎంటర్ అయ్యాం. మన వాళ్ళు చేస్తున్నారు కొంతమంది. కానీ నాయకత్వం నేనున్నాను అని చెప్పేవాళ్ళు లేకుండా పోయింది. దాని మీదట ఈ రోజున ధైర్యం చేసి ఈ రోజుకైనా యువ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ గారు రావడం మనకి కాపు కులానికి మన కాపుల్లో ఒక ధైర్యం. ఈ రోజు వరకు సరైన నాయకత్వం లేదు, సరైన ధైర్యం లేదు. రవిశంకర్ గారు రావడంతో మనకు ఒక ధైర్యం ఏర్పడింది. కాబట్టి రవిశంకర్ గారిని పూర్తిగా కాపు సంఘం తరఫున మేము ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గారికి సన్మానం ఏర్పాటు చేశాం. అందరూ సన్మాన కార్యక్రమానికి అందరూ కలిసి విధి విధానాలలాగా మాట్లాడుకుంటూ ఈరోజు సన్మానాలు పిలిచారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మనలో ఒక వ్యక్తి వచ్చాడు రాండి అని ఒక గంట ముందు 2 గంటల ముందు చెప్పగానే నలుగురు దగ్గర వచ్చి మాట్లాడి విధి విధానాలు చెప్పి వాళ్ళందరూ చెప్పిన దాని వలన ఈరోజు నేను చాలా తెలుసుకున్నానండి. కానీ అందరికంటే గొప్పవాళ్ళు, గొప్ప వ్యక్తి నాకు చిరంజీవి గారు దైవ స్వరూపులండి. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. ఆ తర్వాత ఆ కష్టాన్ని గమనించి చాలా దాన్ని పంతం తీసుకొని ఈరోజు ఒక భారతదేశంలోనే ఆల్ ఓవర్ ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ చూసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలండి. ఆయన నన్ను ఈరోజు వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మేజర్గా
ఇక్కడ రియాజ్ గారు ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఆయన చాలా స్ఫూర్తిగా నన్ను ఒక ప్రేమగా ఒక బ్రదర్గా ఇది ఒక పార్టీ మన పార్టీ సొంత పార్టీ మీరు రాండి అని ఎంతో అభిమానంగా పిలిచారండి. ఆయన అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది. అది ఎందుకంటే 30 సంవత్సరాల పాటు చిరంజీవి గారి వంశంతో కలిసి నడిచి 12 సంవత్సరాల పాటు ఈరోజు జన సైనికులతో నడిచి ఈ పార్టీ పెట్టేదానికి మూలస్తంభంలాగా ఉన్నది పిల్లల్లాగా ఉన్నారండి. వంగూరు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం ఉచిత భోజన సదుపాయం 81వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు కొండమూరి వెంకట రమణయ్య వారి మనవరాలు పతంగి ఆరతి పుట్టినరోజు సందర్భంగా పేదలకు మరియు కూలీలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండమూరి వెంకట రమణయ్య చేతుల మీదుగా పేదలకు భోజనం వడ్డించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం నందు భోజన సదుపాయాన్ని కల్పించడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. నిర్విరామంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న జడ బాల నాగేంద్ర యాదవ్ కు అభినందనలు తెలియజేసి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం సభ్యులు మెట్ల రామకృష్ణ, కోట సుధాకర్, పార్స కోటయ్య, నున్న శంకర్, అంజీ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఒంగోలు నగరంలో జడా బాలనాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం 81వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భముగా పతంగి రాజశేఖర్ గారి కుమార్తె పతంగి హారతి జన్మదిన సందర్భంగా డొక్కా సీతమ్మ గారి కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయింది. ఆ పాప పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా 10 మంది ముందుకు రావాలని ఆశిస్తున్నాం. కొండమూరు వెంకటరమణయ్య మా మనవరాలు పంతంగి ఆరతి పుట్టినరోజు సందర్భంగా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంలో అన్నదానం జరగడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుండాలని ఆశిస్తున్నాం. ఇలాగే అందరూ తమకు తోచిన విధంగా ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్రంలోని 88 పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన లెక్చరర్లు పాల్గొన్నారు. స్టేట్ అడహక్ కమిటీ చైర్మన్ ఆరికట్ల శివప్రసాద్ పర్యవేక్షణలో పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ ను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని స్టేట్ అడహక్ కమిటీ చైర్మన్ శివప్రసాద్ ప్రకటించారు. డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేయడానికి వారికి అవకాశం కల్పించడం జరిగింది. వీరు అక్టోబర్ 1 నుంచి 2024 నుంచి నెక్స్ట్ 30th సెప్టెంబర్ 2026 వరకు 2 సంవత్సరాల పాటు ఈ పాలిటెక్నిక్ మెంబర్స్ యొక్క సమస్యలు పరిష్కరించడానికి, తర్వాత ఈ సాంకేతిక విద్య అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పేసి ఎంతో నమ్మకంతో 1705 మంది మెంబర్స్ ఉన్నట్లయితే ఉన్నారు. అందులో 98% ఓటింగ్ ద్వారా ఓటింగ్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1670 మంది ఓటు హక్కు వినియోగించుకొని వీళ్ళని మెంబర్స్గా సిఈసి మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఈ పాలిటెక్నిక్ మెంబర్స్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టేసి మంచిగా పేరు తెచ్చుకుంటారని చెప్పేసి సిఈసి మంచి అభివృద్ధి పదంలో పాలిటెక్నిక్ కాలేజ్ అసోసియేషన్ నడుస్తుందని చెప్పేసి 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 7 నుండి 9వ తేదీలోపు స్పాట్ అడ్మిషన్స్ కింద చేరాలని ఒంగోలులోని దామచర్ల సక్కుబయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి కోరారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 3 దశల్లో ప్రవేశాలు జరిగాయని, ఇంకా ఎవరైనా విద్యార్థినులు డిగ్రీలో చేరాలనుకుంటే స్పాట్ అడ్మిషన్స్ ద్వారా చేరాలని ప్రిన్సిపల్ కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాల కొరకు గవర్నమెంట్ 3 ఫేజెస్లో దరఖాస్తులు స్వీకరించడము, అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 ఫేజెస్ క్లోజ్ అయిన తర్వాత మరి ఇంకా కొంతమంది ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉన్న వాళ్ళు
తీసుకోవడం కోసం 7 నుండి 9వ తారీఖు వరకు స్పాట్ అడ్మిషన్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ పొందదలుచుకున్న విద్యార్థినులు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనని వాళ్ళు డిగ్రీ కొరకు వీరు ఎవరైనా సరే ఏ కళాశాలలో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కళాశాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫీజుగా 400 చెల్లించి తమని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అడ్మిషన్ పొందగలరు. అయితే 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అప్పటికి చేయించుకోకుండా మిగిలిపోయి 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ఒక 100 రూపాయలు రిజిస్ట్రేషన్కి ఫీజు పెరుగుతుంది. ఒక అపరాధ రుసుముగా ఉండి పెరిగి 500తో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ అవకాశం ఈ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి, పిల్లలు తల్లిదండ్రులు గమనించి ఎవరైనా సరే అడ్మిషన్ పొందని వాళ్ళు ఈ అడ్మిషన్ పొందాలనుకుని ఈ విద్యా సంవత్సరానికి పొందాలనుకున్నప్పుడు ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా అడ్మిషన్ పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు శరత్ రాఘవేంద్ర బాబు వెల్లడించారు. ఒంగోలులో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెగ్యులర్ లెక్చరర్లకు సంబంధించి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను విడుదల చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న లెక్చరర్లు వారి సమస్యలపై తమకు వినతి పత్రాలు ఇచ్చారని వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్న వారికి శరత్ రాఘవేంద్ర బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న 88 కాలేజీలు ఉన్న 1700 మంది లెక్చరర్స్ అసోసియేషన్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున నేను ప్రస్తుతం జరిగిన సెప్టెంబర్ 29-30 తేదీ జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. నాతో పాటు మా ప్యానల్ మెంబర్స్ 12 మంది కూడా విజయం సాధించడం జరిగింది. ఇందు మూలంగా పత్రికాముఖంగా యావత్ స్టాఫ్ మెంబర్స్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే 2 సంవత్సరాల్లో స్టాఫ్ మెంబర్స్ ఏదైతే సమస్యలు తీసుకుని వస్తారో వాటిని పరిపూర్ణంగా చిత్తశుద్ధితో పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. విజయవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూతనందించింది. రాష్ట్రంలోని 23 జిల్లాల రెడ్ క్రాస్ల సహకారంతో 2500 వరద బాధిత కుటుంబాలకు వంట సామాగ్రి, బ్లాంకెట్లు అందించారు. ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ తరపున 150 కిట్లను చైర్మన్ ప్రకాష్ బాబు, వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి వరద బాధితులకు అందజేశారు. ఒంగోలు నగరంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. నగరంలోని అమ్మవారి ప్రధాన ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు జరిగిన వేడుకల్లో అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు కనువిందు చేశారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో కొలువుదీరిన రాజ్యలక్ష్మి అమ్మవారు ధైర్యలక్ష్మి అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మెలోడీస్ ఒంగోలు వారిచే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భక్తి సంగీత విభావరి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గాయని గాయకులు ఆలపించిన భక్తి గీతాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయంలో జరిగిన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శివశంకర్ పర్యవేక్షించారు. ఓదారం ప్రత్యాగమం
हरि ओम आराधन्य समये पूर्णाराध्यदातये योगा सत्य भरजयित पश्चात् नारायण हरि ओम संगाम दुर्वारक्रमो विनुत विविध भूत ब्रह्मधीमहि तन्न प्रचोदयात् श्रीराजलक्ष्मी నేనే వస్తున్నాను కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజ కార్యక్రమాలను చేపట్టారు. వాటితో పాటుగా కొత్తపట్నం రోడ్డులో వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జరగాలి జరగాలి महादेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय దైవమే కాపాడే దైవమే. ఇవే బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.